అప్పటికి పిల్లర్స్ వేసినాయి కానీ పెంకి వేయలేదు, పైన పెంకి. ఆయన అన్నాడు, రోజున అన్నయ్య గారు నా కూతురు సోనీకి ఆ పెళ్ళికి డబ్బు కట్టాను, మరి ఆ డబ్బు తీసేసి వచ్చేస్తాను, పెంకేస్తానంటే సర్లేనంటే ఆ డబ్బు తీసుకొచ్చేస్తే పెంకేసాడు పైన. అతని విశ్వాసం ఎంత గొప్పదంటే అతను కూడా ఎప్పుడు నా కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అంటే మనకి దేవుడిచ్చిన వరం ఏంటి? మనం చేయలేము కదా, పని చేయలేము. ఇప్పుడు మేము చేసే పని మీరు చేయలేము, కానీ మీరు చేసే పని మీరు చేయగలరు. ఏంటది? ప్రార్థన చేయగలరు. ఆ ప్రార్థన ద్వారా కొన్ని ఆత్మలు దేవుడు రక్షణలోకి. నేను చనిపోతే విక్టోరియా అమ్మని చూసి అంటాను, ఆ కిరీటం ఏదో, ప్రభా జీతం ఏదో, ఆశీర్వాదాలు ఏదో విక్టోరియాకి ఇచ్చేయని అంటారు. ఎందుకని? ప్రార్థన చాలా గొప్పది. నేను పని చేశాను కానీ నాకంటే గొప్ప పని చేసింది. ఏంటది? ఆవిడ ప్రార్థన చేసేది. 45 సంవత్సరాలు ఏకాంతంగా కొండకెళ్ళి నేను కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడైతే బలహీనమైన పరిస్థితుల్లో ఉండి నేను వెళ్ళలేకపోతున్నాను. ప్రతిరోజు కొండకెళ్ళి ప్రార్థన చేసుకుంటాను ఒంటరిగా. ఎందుకని? దేవుడు కొంతమంది జీవితాన్ని బాగు చేస్తారు. భద్రాచలం నుండి పోలవరం వరకు 1,00,000 మందికి బైబిల్ ఇచ్చి ఆ పిల్లలు ఎవరిస్తుల్ని రక్షణలో తీసుకొచ్చారు. వారు బాగుపడ్డారు. వేల బాప్తీసాలు ఇచ్చారు, వారు బాగుపడ్డారు. కారణం ఏంటి తెలుసా? మీలో కొంతమంది ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుడు దాసుడు వాడుకుని దైవజనుడిని ఏం చేస్తున్నాడంటే కొన్ని ఆత్మలు రక్షణలో తీసుకొచ్చారు. అది వరం, దేవుడిచ్చిన వరం, ప్రార్థన వరం. అయితే దాన్ని మనం ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. ప్రభువా నాకు ఇచ్చిన వరం నేను చెప్పలేను, కానీ ఆయన వరం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన వాక్కును పంపి అందరినీ రక్షిస్తాడు. నేను మీరంటే మానవుడిని, కానీ వాక్యం చెప్తున్నాను. ఈ వాక్యాన్ని మీలో పంపిస్తాడంట దేవుడు. పంపించి మిమ్మల్ని బాగు చేస్తాడు. చూడండి, కీర్తనలో ఉంది. కీర్తన 107, కీర్తనలు 107 20 వచ్చిన చదవము. కీర్తన 107. దేవుడు మనల్ని ఎలా బాగు చేస్తాడు? దేవుడు మనల్ని ఎలా బాగు చేస్తాడు? దేవుడు బాగు చేస్తాడు. నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ శరీరాన్ని బాగు చేస్తాడు, నీ ఆత్మను బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. కానీ ఎలా బాగు చేస్తాడు అంటే మనం నమ్మాలి, ఆ మాట నమ్మాలి. చదవమ్మా. కీర్తనలు 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఎలా బాగు చేశాడు? వాక్కును పంపి. వాక్యం ఎంత గొప్పది! ఆది యందు వాక్కు ఉండెను, అది దేవుని యొద్ద, ఆ వాక్కు దేవుడై, ఆ వాక్కు నీలోకి వచ్చి నీవు ఆ వాక్యం ద్వారా రక్షింపడ్డావు. నేను ఆ వాక్యం ద్వారానే హైదరాబాద్ ఏప్రిల్లో వాక్యం వింటూ ఉంటాను. ప్రతి ఒక్కరూ దేవుని యొద్ద నిలబడతాము. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పుస్తకం రాశాడంట దేవుడు. 20:12 ఉందన్నమాట. ప్రకటన 20:12 నీ జీవితం గురించి ఒక పుస్తకం ఉంటుందంట, నా జీవితం గురించి ఒక పుస్తకం ఉంటుంది. అందరికీ ఒక్కొక్క పుస్తకం ఉంటుంది. అందులో మనం చేసిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? రాసేస్తాడు. గ్రంథములు అంటే నీ జీవిత చరిత్ర, నా జీవిత చరిత్ర. నేను విని ఎంత భయపడ్డానంటే, అక్కడ చదువుతాడంటండి. 50 అధ్యాయంలో ఉంది. కీర్తనలు 50 అధ్యాయంలో నీ జీవిత చరిత్ర అంతా మొత్తం చదువుతాడంట. నువ్వు పుట్టినరోజు మొదలుకొని చనిపోయే క్షణం వరకు నువ్వు చేసిన పనులన్నీ రాయబడి ఉన్నాయంట. ఇట్ వాజ్ రిటర్న్ అంటది ఇంగ్లీష్లో. అన్నీ రాయబడి ఉన్నాయంట. అవి ఏం చేస్తాడంటే తీర్పు రోజున చదువుతాడంట, నీకే వినిపిస్తాడనమాట. 50 అధ్యాయాలు చూడండి. అంటే కీర్తనలు 50:21. మౌనంగా ఉంటాడు కానీ ఆయనకి అన్నీ తెలుసు. నీ జీవితం అంతా తెలుసు. నువ్వు దేవుని కొరకు
జీవించాలని నీకు ఆశ ఉందో లేదో, దేవునితో సాక్ష్యం ఇవ్వాలని ఆశ ఉందో లేదో. లుదియా గురించి ఎన్నమ్మన్నా ఆవిడ దేవుడు రక్షణ పొంది మానవస్ పొందిన తర్వాత 16వ అధ్యాయం ఉంటుంది, ఇంటికి చదవండి. ఆవిడ హృదయం దేవుడికి తెలిసిన తర్వాత ఆవిడ హృదయం దేవుడికి ఇచ్చింది, మానవస్ పొందింది. తర్వాత దైవజనం ద్వారా ప్రార్థన చేయించుకొని, నేను మా ప్రాంతంలో ఈ ప్రాంతంలోకి ఎలాగైతే ఒంటరిగా వచ్చేసానో అలా ఒంటరిగా వెళ్ళిపోయింది. ఎవరొస్తున్నారు పొడిసిదే అనేకులకు సాక్ష్యం ఇచ్చేవి. ప్రభు కొరకు జీవించి 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 చనిపోయిందంటే వేరే దేశానికి వెళ్ళిపోయింది, ఆ దేశంలో లేదు. ఎవరు అడిగారు, నువ్వు దీన్ని ఎవరిస్తున్నావు కదా పొడిసమ్మయ్యవు, ఎవరన్నా ఏదన్నా నిన్ను చేస్తారేమో అని అంటే ఏమన్నదో తెలుసా? ఆ మాటకి ఏం జవాబు ఇచ్చిందో తెలుసా? దేవుడు యేసోపుకి తోడై ఉన్నట్టుగా నాకు తోడై ఉంటాడు అని చెప్పిందంట. ఎప్పుడు ఎంత విశ్వాసం చూడండి. ఆమె జీవితం పెళ్లి చేసుకోలేదు, ఆమె జీవితాన్ని ప్రభు కోసం ఇచ్చేసిందంట. జీవితాన్ని మోషే ఏమన్నాడు? అల్పకాలం పాప భోగాలు నాకు వద్దు, అల్పకాల పాప సుఖాలు నాకు వద్దు, దేవుని కొరకు శ్రమలు మంచిది. అంటే నీ హృదయంలో ఉన్న దేవుడే అలాగా అనేకులు బాగు చేయటానికి నేను వాడుకుంటాడు. కొంతమంది పరిచర్య చేస్తారు, కొంతమంది పని చేస్తారు, కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది దేవుని కొరకు సాక్షులుగా ఉంటారు, కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది వాక్యం. ఇదంతా దేవుడిచ్చిన వరాలే. ఎందుకని దేవుడు నీకు పరలోకంలో ఏమిస్తాడు? ఇవన్నీ చేస్తే కిరీటాలు ఇస్తాడట. ఏమిస్తాడు? కానీ నువ్వు ఏం చేసావో అదంతా రాసుకుంటాడంట దేవుడు. అంతా చదవమా. అది ఏంటిది? 50 అధ్యాయం కీర్తనలు 50 అధ్యాయం 21 ఎట్టి పనులు నేను మౌనినై ఉంటుని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా రాశాడు. వరుసగా సినిమాలకు చూపిస్తాడంట. ఎందుకు చేసావు ఇదని గద్దిస్తాడంట. అబద్ధం అనుకుంటున్నారు మీరు? అబద్ధం అనుకుంటున్నారు. బైబిల్లో ఒక పొల్లు కానీ, ఒక సున్నా కానీ, ఒక అబద్ధం కానీ బైబిల్లో లేదండి. ఆయనకి అబద్ధం చెప్పాల్సిన పని వచ్చిందండి. ఆయనకి అబద్ధం ఆడ్డాయన ఒక్క మాటతో నిన్ను భూలోకాన్ని సృష్టించినవాడు అబద్ధమాడుటకు నరుడు కాదు. నాకు చాలా భయం వేసింది. ప్రభువా, ఇక జీవితం ఎంత చదువుకున్నా అసలు వద్దు, ఉద్యోగాలు చేయమని మా అమ్మ నన్ను బలవంతం చేసింది, చదివించింది, నాకు వద్దు. అసలు ఈ జీవితం నేను ఈ లోహం కొరకు నేను జీవించను ప్రభువా, నీ కొరకు జీవించి చనిపోతాను. దేవుని కొరకు మొక్కుకొని చిన్నప్పుడే మొక్కుకున్నాడంట. ఎవరు? సమూయేలు. మన పెద్దోళ్ళు అయిన తర్వాత మొక్కుకుంటాకి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎగదిగా చూస్తాం. సమూయేలు చూడండి, సమూయేలు మొదట చేయలో చిన్నప్పుడే చెప్పిందట తల్లి, ఒరేయ్ దేవుడు నేను కన్నాడు రా, నేను కదరా, దేవునికి మొక్కుకోరా జీవితాన్ని అన్నదంట. చూడండి 1 అధ్యాయం 28, 26, 27, 28 ప్రార్థన నువ్వు చేస్తే నీ పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. నేను మన సీన్ ఒక విచిత్రమైనటువంటి చిత్రం చూశాను. తండ్రి మందిరం మెట్ల దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆడికి ఎన్నో సంవత్సరాలు ఉండవు, ఆడ అబ్బాయికి 2 సంవత్సరాలు ఉంటుంది. ఆడు మెట్ల కింద మోకరించి ప్రార్థన చేస్తున్నాడంటే 2 సంవత్సరాలు ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు ఏం చేస్తారు? నిన్ను చూసి ప్రార్థన చేస్తారు. నువ్వు బైబిల్ చదివితే వారు బైబిల్ చదువుతారు, నువ్వు ఆరాధన చేస్తే వారు ఆరాధన చేస్తారు, నువ్వు దేవుని ప్రేమిస్తే వారు దేవుని ప్రేమిస్తారు. ప్రార్థన చేస్తుందంట అన్న. చదవమ్మా. పాలు విడిచిపెట్టి 5-6 సంవత్సరాలు ఉంటుంది అంతే.
వాడు అక్కడనే దేవునికి మొక్కుకున్నాడంటే, ప్రభువా ఈ జీవితం నీకే,